వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. భరణం అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమకు అవసరమైన జీవన ఖర్చులను పొందేందుకు చట్టపరంగా పొందే హక్కు. కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తించకుండా వదిలేసినప్పుడు లేదంటే విడాకులైనప్పుడు జీవనం కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం భరణం చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. భారతదేశంలో భరణం పొందే విధానం చట్టబద్ధంగా స్పష్టంగా ఉంది. అయితే చాలా మందికి ఈ ప్రక్రియ గురించి సరైన అవగాహన ఉండదు. అందుకే భరణం ఎలా పొందాలి, ఎవరికి అర్హత ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను సులభంగా పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిగా భరణం పొందే హక్కు ఎవరికుంటుంది అనే విషయాన్ని చూడాలి. భార్యకు ప్రధానంగా ఈ హక్కు ఉంటుంది. భర్త తన బాధ్యతలు నిర్వర్తించకుండా వదిలేస్తే లేదంటే భార్యను నిర్లక్ష్యంగా చేస్తే ఆమె కోర్టును ఆశ్రయించి భరణం కోరవచ్చు. అలాగే చిన్నపిల్లలకి కూడా భరణం హక్కు ఉంటుంది. పిల్లలు స్వయంగా సంపాదించే స్థితిలో లేకపోతే తల్లిదండ్రుల నుండి కూడా భరణం పొందే హక్కు ఉంటుంది. వృద్ధ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నుండి భరణాన్ని తీసుకోవచ్చు. అంటే కుటుంబంలో బలహీనంగా ఉన్న వ్యక్తులకు జీవనాధారం కల్పించటం ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం. భరణం కోసం సాధారణంగా కోర్టును ఆశ్రయించాలి. దీనికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మొదట, మీరు నిజంగా ఆర్థికంగా సహాయం అవసరమైన స్థితిలో ఉన్నారా అనే విషయం నిరూపించాలి. రెండవది, భరణం ఇవ్వవలసిన వ్యక్తి దగ్గర ఆదాయం ఉందని చూపాలి. ఈ రెండు అంశాలు కోర్టు ముందు చాలా కీలకం. ఈ కారణంగా ఆదాయానికి సంబంధించిన పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఉద్యోగ వివరాలు వంటి ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. భరణం కోసం దరఖాస్తు చేయడానికి రెండు ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. ఒకటి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125. ఇది త్వరగా భరణం పొందడానికి ఉపయోగపడే మార్గం. ఈ సెక్షన్స్ కింద భార్య, పిల్లలు, తల్లిదండ్రులు భరణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఈ ప్రక్రియ కొంచెం సులభంగా ఉంటుంది. రెండవది, హిందూ మ్యారేజ్ యాక్ట్ లేదా ఇతర వ్యక్తిగత చట్టాల కింద కూడా భరణం కోరవచ్చు. ఇవి విడాకుల కేసులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కోర్టులో కేసు వేయడానికి ముందుగా ఒక న్యాయవాదిని సంప్రదించడం మంచిది. ఆయన ద్వారా పిటిషన్ తయారు చేయించి సంబంధిత ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేయాలి. పిటిషన్లో మీ పరిస్థితి, మీకు ఎందుకు భరణం అవసరమో, ప్రత్యర్థి వ్యక్తి ఆదాయం ఎంత ఉండొచ్చు అనే వివరంగా చెప్పాలి. కోర్టు ఈ వివరాలను పరిశీలించి ప్రత్యర్థికి నోటీసులు పంపుతుంది. తర్వాత ఇరువురి వాదనలు వింటుంది. కోర్టు భరణం మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. భర్త లేదా బాధ్యత ఉన్న వ్యక్తి ఆదాయం, భార్య లేదా పిల్లల అవసరాలు, జీవన ప్రమాణం, ఆరోగ్య పరిస్థితి, ఇతర బాధ్యతలు వంటి అంశాలు ముఖ్యంగా చూస్తారు. కొన్నిసార్లు తాత్కాలిక భరణం కూడా కోర్టు ఆదేశిస్తుంది. అంటే కేసు పూర్తయ్యేలోపు కూడా కొంత మొత్తం ఇవ్వాలని చెప్పవచ్చు. భరణం నెలకు ఒక్కసారి ఇవ్వాలని కోర్టు ఆదేశించవచ్చు. కొన్నిసార్లు ఒకేసారి మొత్తం చెల్లించాలని కూడా చెప్పవచ్చు. ఇది కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి కోర్టు ఆదేశం ఇచ్చిన తరువాత భరణం ఇవ్వవలసిన వ్యక్తి తప్పనిసరిగా చెల్లించాలి. చెల్లించకపోతే కోర్టు శిక్షలు విధించవచ్చు, జైలు శిక్ష కూడా ఉండవచ్చు. భరణం పొందడంలో కొన్ని సాధారణ సమస్యలు కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు తమ అసలు ఆదాయాన్ని దాచిపెడతారు. అప్పుడు నిజమైన ఆదాయం నిరూపించడం కష్టమవుతుంది. అలాగే కేసులు ఎక్కువ కాలం పడడం కూడా ఒక సమస్యే. అయితే సరైన ఆధారాలు, మంచి న్యాయ సహాయం ఉంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇటీవల కాలంలో మహిళల హక్కులపై అవగాహన పెరగడంతో భరణం కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే భరణం అనేది కేవలం డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి జీవన హక్కును కాపాడే సాధనం. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించని వారికి చట్టపరమైన బాధ్యతను గుర్తు చేసే విధానం. మొత్తానికి భరణం పొందడం ఒక చట్టబద్ధమైన హక్కు. అవసరమైనప్పుడు భయపడకుండా కోర్టును ఆశ్రయించాలి. సరైన సమాచారం, సరైన మార్గదర్శనం ఉంటే భరణం పొందడం కష్టమైన పనేమీ కాదు. కుటుంబంలో బలహీనంగా ఉన్నవారికి ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా సమాజంలో న్యాయం నిలబడేలా చేయడమే ఈ చట్టాల లక్ష్యం.